చూడండి, బయో ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్, ట్రిపుల్ సిఫ్టెడ్ మైక్రోఫైన్ ఇండిగో లీఫ్ పౌడర్. అయితే ఇక్కడ కంటెంట్లోకి చూసేసరికి చూడండి, డు నాట్ కంటైన్స్ పీపీడి, అది ఎమోనియా, అది మంచిది కాదు. ప్రిజర్వేటివ్స్ అట, కలర్ ఎన్హాన్సెస్, మెటాలిక్ సాల్ట్స్, పెర్ఫ్యూమ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, బ్లీచింగ్ హెయిర్కి మంచిది కాదు, బ్లీచ్ చేసేది, ఏజెంట్స్, ఎనీ యాడెడ్ కెమికల్స్. ఓకే, బట్ కాషన్స్, డు నాట్ యూజ్ కట్టెడ్ ఏరియాస్. ఓకే, ఇండిగో వెరిఫై 100% నేచురల్ కెమికల్ పౌడర్. నేను ఆయుధ్ వాడేదాన్ని, చూద్దాం ఇది. ఆల్వేజ్ యూజ్ గ్లోవ్స్, అప్లికేషన్స్ చేసుకున్నప్పుడు గ్లోవ్స్ అంట. నేనైతే నేచురల్ అయినప్పుడు ఎందుకంటే అది బ్లాక్ అయిపోద్ది కాబట్టి పెట్టుకోమంటారు, నేను పెట్టుకోను. చూడండి, నేను ఈ ఒక్క ముచ్చి ప్లేట్స్కి నేను అవాయిడ్ చేస్తా, కానీ లోపల పేపరే ఉంది. ఇది కుచ్చులుగా ఉంది కాబట్టి దీనికి అడ్జస్ట్ అయిపోద్ది. ఇది బ్యాలెన్స్ అనమాట. ఉసిరి అందులో దంచా కదా, రసం అందులో వేస్తా, ఆ పిప్పి అందులోనే వేస్తా. వేడి మీద కొంచెం జ్యూస్ లాగా కారి దాని విటమిన్స్ అన్నీ ఇందులోకి వస్తాయని. ఇంకొకటి, పాప ఇచ్చిన కొత్త అమందస్తాయి, ఇది మా అమ్మ వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు, కానీ నేను మెంతులు ఎందులోనే గుండ చేసా, ఉసిరి కూడా ఎందులోనే గుండ చేసా. మళ్ళీ ఆ ఇసుక, తస్మై జాగ్రత్త, ఇసుక కొంచెం ఉంటుంది కొత్తది. పాతకాలంలో ఇసుకేసి రుబ్బడం, ఇసుకేసి ఇచ్చేయడం అవన్నీ చేసేవారు. నేనేం చేశానంటే, హెయిర్కే కదా, తినడం కాదు కదా అని నేను వేసేసా. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. దాని తర్వాత తలకు రుద్దుకున్నప్పుడు మాత్రం కళ్ళు ఓపెన్ చేయకుండా తల పోసుకుంటే సరిపోతుంది. కలర్ ఏమైనా మారిందేమో చూద్దామా? లేదు, కొంచెం బ్లాకిష్ వచ్చింది. ఇది కనీసం ½ to 1 hour లోపు మనం మధ్య మధ్యలో కలుపుతుంటే ప్రతి ఒక్క పోర్షన్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇలా చూడండి. పోలే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఒక అరగంట సేపు ఒక 1000 రూపాయలు, అంటే బ్యూటీ పార్లర్కి అనే కాదు, ఎవరైనా కష్టపడుతున్నారంటే దీనికి తగిన ఫలితం ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు 4 నుంచి ఇదే ప్రాసెస్లో ఉన్నా. 4 అవ్వదు, 4:30 నుంచి అనుకుంటా. ఓకే, ఇంకోటి ఎంత బంకగా ఎంత బాగా వచ్చింది చూడండి. లోపల ఉన్నదానికి పై ఉన్నదానికి కలరు అలాగా ఒక 1 hour పాటు, ½ hour పాటు ఉంచామనుకో, మనకు కొంచెం టైం స్కేర్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తానంటే, స్టీల్ ఎందుకు లోపల పెట్టడం, ఇది కొంచెం బయట ఉంచేస్తాను. ఓకే, ఇలా చూస్తారా, ఇలా కంప్లీట్ చేసేస్తాను. పేపరే కాబట్టి కింద పెట్టేస్తాను. నా హెయిర్ కలర్ రిజల్ట్ అనేది చెప్తాను.